న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి కుటుంబ పెద్దగా ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. కాంచరపాలెం డ్రైన్లో ఆటో డ్రైవర్ గల్లంతు 8 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికితీసిన జీవీఎంసీ సిబ్బంది. రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. సింహాచలం అప్పనగిరి ప్రదక్షిణకు భారీ ఎత్తున ఏర్పాట్లు. భక్తులు నడిచే 32 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించారు. మలకపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా వేదికపై సీఎం డప్పు కొట్టారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా తాను పరిష్కరిస్తానని వారికి ధైర్యం చెప్పారు. బంగారు కుటుంబంలో భాగంగా ఓ పారిశ్రామికవేత్తకు ఒక్క కుటుంబాన్ని దత్తత ఇచ్చారు. ఆ కుటుంబంలో ఉన్న దివ్యాంగురాలు 2 ఆడపిల్లలను చదివించి విద్యావంతులను చేయడం, ఉపాధి కల్పించడం బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంచి కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగ్గా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేవలం పింఛన్ల కోసమే 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం కింద 10,000 కోట్లు జమ చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నీస్, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను నెలకొల్పామని చెప్పారు. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని నమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు 2 చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా, ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కళ్ల ముందే గెడ్డ ప్రవాహంలో భర్త గల్లంతు కావడంతో ఆ కుటుంబం షాక్కు గురైంది. తన కళ్ల ముందే భర్త గెడ్డలో కొట్టుకుపోయి మృతి చెందడంతో భార్య కన్నీటి పర్యంతమైంది. విశాఖ కంచరపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కంచరపాలెం పరిధిలోని నలందనగర్లో నివాసముంటున్న కట్ట వడ్డీ కాసులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య రుక్మిణితో పాటు స్క్రాప్ వ్యాపారంలో చేతోడు వాతోడుగా ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో నలందనగర్ జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఉన్న గడ్డ ప్రక్కనే వడ్డీ కాసులు బహిర్భూమికి వెళ్లాడు. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ప్రమాదం గమనించిన ఆయన కేకలు వేయడంతో భార్య రుక్మిణి అక్కడికి చేరుకొని తన చున్నీని అందించింది. అప్పటికి వడ్డీ కాసులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి బ్రిడ్జి కింద ఉన్న డ్రైన్లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న జీవీఎంసీ, ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ పీలా శ్రీనివాస్ జెడ్సీ రామును అప్రమత్తం చేశారు. 8 గంటల పాటు జీవీఎంసీ సిబ్బంది 2 ప్రొక్లైనర్లతో డ్రైన్లో ఉన్న షీల్డ్ను తీయించారు. బ్రిడ్జి కింద డ్రైన్లో చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో భార్య రుక్మిణి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాము రంగంలోకి దిగామని జెడ్సీ రాము, స్థానిక నాయకుడు చల్లా ఈశ్వరరావులు తెలిపారు. 8 గంటల పాటు శ్రమించి బ్రిడ్జ్ గడ్డలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికి తీశామని చెప్పారు. బర్మా క్యాంప్లో ఉంటాడట. ఆయన ఎందుకు వచ్చాడో తెలియట్లేదు. వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడే ఉంది. ఆవిడ చున్నీ ఇచ్చి లాగే లోపు చెత్తలో కూరుకుపోయాడండి. ఎక్కడి నుంచి అదంటే ఇక్కడ చాకలగడ్డ అని ఉంది పక్క నుంచి. అక్కడ రజకులు అందరూ అక్కడ చేస్తుంటారు, అది ఐరన్ బట్టలు ఉతుకుతుంటారండి. అక్కడి నుంచి కొట్టుకొని వచ్చాడు. కాకపోతే వర్షం కొద్దిగా స్లో వల్ల ఫ్లోటింగ్ రాక ఆ మధ్యలో ఇరుక్కుపోయారని డౌట్ ఉంది. అందుకని కార్పొరేషన్ వారు, సచివాలయం వారు అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడ వర్షంలోనే పనిచేస్తున్నారండి. దాని గురించి అని ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఫైర్ మేము అవుట్డోర్ చూసుకొని ఆఫీస్కి వెళ్తుంటే ఈ మేయర్ గారు ఫోన్ చేశారు. ఇలాగ పలానా దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడంతోనే ఇమీడియట్ గా కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి రావటం జరిగింది. మన శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరి కోఆర్డినేషన్స్ తో వర్కర్స్ ఒక 30 మెంబర్స్ వరకు తీసుకొని ఏదైతే ఆ లోపల మనిషి లోపలికి వెళ్ళిపోయి రాలేదని వాళ్ళు చెప్పారో దాంతో ఈ డౌన్ ఫాల్ నుంచి మొత్తం హైవే బ్రిడ్జి కింద నుంచి డౌన్ ఫాల్ నుంచి 2 జేసీబీలు 30 మంది వర్కర్స్ తోని సీరియల్ గా అలా స్టెప్ బై స్టెప్ సిల్ట్ అంతా చెత్త ప్లస్ సిల్ట్ 2 కలిపి తీయటంతో ఒక ఇంచుమించు 5 అవర్స్ పట్టిందండి బాడీ దొరకటానికి. వడ్డీ కాసులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జెడ్సీ రాముతో పాటు స్థానిక నాయకులు కార్తిక్ కుట్ట, గురుజీలు దగ్గరుండి సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకలతో నిండుకున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావం కూడా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. ఈ పరిణామాలతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గత 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అది జార్ఖండ్ అండ్ అది క్రమేపీ నార్త్ వెస్ట్ బే బెంగాల్ నుంచి గ్యాస్టింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా మీదుగా ప్రస్తుతం ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ
ఈరోజు ఉదయానికి జార్ఖండ్ దాని పరిసర ప్రాంతంలో లో ప్రెషర్ ఏరియాగా కొనసాగుతోంది. దీని యొక్క సంబంధించినటువంటి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ కూడా 5.8 కిలోమీటర్స్ వరకు కూడా విస్తరించి ఉండటం గమనిస్తున్నాం. అలాగే దీని యొక్క ప్రభావం మనకి లాస్ట్ 2 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్రలో అయితే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అయితే నమోదవడం జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ పీరియడ్లో కూడా దీని యొక్క ప్రభావం చేత ఉత్తరాంధ్రలో అయితే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే 2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే మనం ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు అనకాపల్లి నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు ఉన్నటువంటి అనకాపల్లి, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దక్షిణ కోస్తా వరకు వస్తే దీని యొక్క ప్రభావం కొంచెం స్వల్పంగా ఉండి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈదురుగాలుల ప్రభావం మటుకి కొంచెం పెరుగుతూ వస్తుంది క్రమేపీ. ఇది ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్ర వరకు చూస్తే గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచడం, అలాగే సమ్టైమ్స్ అవి ఇట్ మే బి గస్టింగ్ అప్ టు 65 kmph వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇటువంటి బలమైన ఈదురుగాలుల ప్రభావం మరి ఒక 4-5 రోజుల వరకు కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి బాక్షి, జేసీ మయూర్ అశోక్లు ఇతర అధికారులతో కలిసి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ జరుగుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ రూట్లలో భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, ఇతర వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకోజీపాలెం నుంచి సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, సింహాచలం వరకు అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో పాటు సిపి బాక్షి, జేసీ మయూర్ అశోక్లు ఇతర శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. గిరి ప్రదక్షిణకు గడువు దగ్గర పడుతున్నందున ఏర్పాట్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సింహాచలం దేవస్థానంతో పాటు విశాఖ సాగర తీరంలో భారీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కుమార్తె ప్రేమి వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఆమెకు పుట్టిన బిడ్డను ఓ కసాయి తండ్రి అమ్మేశాడు. దీంతో ఆ బిడ్డ కోసం తల్లి తల్లడిల్లిపోయింది. విషయం సిపి బాక్షి దృష్టికి వెళ్లడంతో కొన్ని గంటల్లోనే తల్లి చెంతకు పసికందను చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కంచరపాలెం ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ వెల్లడించారు. అల్లూరు జిల్లా అరకు ప్రాంతానికి చెందిన జాన్ బాబును అదే ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య స్వరూపాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం మొదటి నుంచి ఇష్టం లేని యువతి తండ్రి బి శుక్ర ఇద్దరిని విడదీయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ తరుణంలో దివ్య స్వరూప గర్భవతి కావడంతో పురుడు పోయిస్తానని చెప్పి తన పుట్టినిల్లు కైలాసపురం తీసుకొచ్చాడు. తరువాత స్వరూప కేజీహెచ్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు అనారోగ్యంగా ఉందని, పచ్చకమెర్లు వచ్చాయని మాయమాటలు చెప్పి పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. అనంతరం తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో అక్కేపాలెంలోని ఆ కుటుంబానికి శుక్ర అమ్మేశాడు. ఈ నేపథ్యంలో జూన్ 29వ తేదీన దివ్య స్వరూప కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటికి న్యాయం జరగకపోవడంతో దంపతులిద్దరూ సిపిని ఆశ్రయించారు. సిపి ఆదేశాలతో ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ దర్యాప్తు చేపట్టి 3 గంటల్లోనే బిడ్డ ఆచూకీ కనుగొని మరిపాలెంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆ బిడ్డను తల్లి ఒడికి క్షేమంగా చేర్చారు. ఇది 28/6/2025 శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరకు ప్రాంతానికి చెందిన దివ్య స్వరూప, ఆమె భర్త జాన్ గారు ఇద్దరు కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె బిడ్డని 2 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఆమె బిడ్డకు జన్మించినట్టు, మగబిడ్డకు ఆ మగబిడ్డని వాళ్ళ నాన్నగారు వేరే వాళ్ళకి అడాప్షన్ ఇచ్చినట్టు, తన బిడ్డను తనకి తిరిగి అప్పగించాలని కోరినందున
దాని మీద ఆ రోజు ఎవరైతే వాళ్ళ నాన్నగారు అడాప్షన్ ఇచ్చారని చెప్తున్నారో వీళ్ళ బంధువు పాల్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆ పాల్ సహాయంతో ఎవరికైతే బిడ్డ దత్తత ఇచ్చారని చెప్తున్నారో ఆ బిడ్డ తల్లిదండ్రులు కూడా మనం ట్రేస్ చేయడం జరిగింది. ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ బిడ్డని స్వాధీనపరుచుకొని టెంపరీగా షెల్టర్ కోసం అని చెప్పి మనం మర్రిపాలెం శిశుగృహంలో జాయిన్ చేసి ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ఆ బిడ్డని అలాగే అడాప్షన్ ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఈ బయలాజికల్ పేరెంట్స్ వీళ్ళిద్దరిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు దాన్ని పూర్తిగా వాళ్ళ అడాప్షన్ డాక్యుమెంట్ని వీళ్ళ బయలాజికల్ డాక్యుమెంట్స్ని అవి వెరిఫై చేసి ఈరోజు ఒరిజినల్ తల్లిదండ్రులకు ఎవరైతే బయలాజికల్ పేరెంట్స్ ఉన్నారో జన్మనిచ్చిన తల్లికి అప్పగించడం జరిగింది. తన బిడ్డను క్షేమంగా అప్పగించిన పోలీస్ కమిషనర్కు సీఐకు దివ్య స్వరూప దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కేసును ఛేదించడానికి సహకరించిన వారందరికీ సీఐ రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయక్రోపేట బీసీ బాలికల హాస్టల్ను తాను ఆకస్మికంగా తనిఖీ చేశానని చెప్పారు. అక్కడ మెనూ సరిగ్గా లేకపోవడం, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేశామన్నారు. తాను మంచిగా చేస్తే వైసీపీ దాన్ని చెడులా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అఫీషియల్ పేజ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని, దానికి కూడా రాజకీయాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని తెలిపారు. వివేకానందరెడ్డి కేసు సీబీఐ పరిధిలో ఉందని, సీబీఐకి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని వెల్లడించారు. నేను వడ్డించిన కోసం తేడా గమనించాను. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు. ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతశుద్ధితో పనిచేస్తున్నాం. రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ 1 year కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి. సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్, పాయక్రోపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. రోజుకి కంపల్సరీగా ప్రతి ఇంటి 50 నుంచి 100 ఇంట్లకి మా నాయకులు, మా కేఎస్ఎస్లు, అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ పీలా శ్రీనివాసరావు సూచించారు. తాను మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరంలోని డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయించామని వెల్లడించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కంచరపాలెంలో జరిగిన సంఘటన తనను కలిచివేసిందని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే అక్కడున్న అధికారులను, సిబ్బందిని పంపించారని వెల్లడించారు. గడ్డల్లో నీటి ప్రవాహం ఉన్న సమయంలో వాటిల్లోకి దిగొద్దని హెచ్చరించారు. టౌన్లో కానీ, ఎంఈపీలో కానీ, జాలారిపేటలో కానీ, జ్ఞానాపురంలో కానీ ఈ పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో వచ్చినట్లో 12 డ్రైన్స్, హెవీగా వచ్చే డ్రైన్స్లో పెద్ద డ్రైన్స్, వీటిని కూడా సూచించడం జరిగింది. దీన్ని కూడా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏమైనా ఉధృతం అవుతే దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులతో డిస్కస్ చేసి, మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏమి ఉంటే అధికారులతో డిస్కస్ చేసి వాటిని కూడా విజిట్ చేయనందుకు
మేము మనతో సైతంగా అధికారులు కూడా విజిట్కి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నాం. కొన్ని ఏరియాలో కూడా చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చిన వాటర్లో వస్తున్న వేస్ట్ ప్లాస్టిక్ దీంట్ల గురించి ఈ రోడ్డు మీద ఏరుకునే వ్యక్తులు ఆ డ్రైన్లో చెప్పకుండా దిగిపోవడం, అక్కడ ఎవరూ లేకపోవడం ఇవాళ ప్రమాదంలో జరగడం జరిగింది. ఏంటంటానంటే ఇటువంటి వాటిల్లో ఏదైతే ఈ డ్రైన్లో ఉన్నట్లు వెళ్ళకుండా మీరు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీ జీవితాలు మీరు కూడా కాపాడుకునే బాధ్యత ఉండాలి. మా జీఎంసీ కూడా మీ ద్వారాగా తెలియజేస్తుంది. ఇటువంటి మనవాళ్ళు కూడా ఎక్కడికక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా అలర్ట్ చేసి ఇటువంటి ఏరియాల్లో కాగితాలు ఏరుకున్న వాళ్ళందరికీ ఒకసారి మనం కూడా విజ్ఞప్తి చేసే బాధ్యత. టన్నల్ చౌట్రీలో జగన్నాథ స్వామి దశావతార కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నరసింహస్వామి అవతారంలో భక్తులను కటాక్షించారు. సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్, ప్రధాన అర్చకులు రాజగోపాలాచార్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హిరణ్యకశిపుని అంతమొందించిన నరసింహస్వామి అవతారంలో జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భారీ ఎత్తున అన్న వితరణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని చెప్పారు. నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి భక్తులందరికీ కూడా హిరణ్యకశిపుడిని హరించిన నరసింహ అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు విశిష్టత ఏంటంటే సింహాచలం దేవస్థానం నుండి ఏఈఓ ఆనంద్ కుమార్ గారు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు తదితరులు అందరూ వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మధ్యాహ్నం పూట 1000 మందికి అన్న సంతర్పణతో పాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా తరలి వచ్చి టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న రథయాత్ర మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. నమస్తే. వన్టౌన్లోని వారాహిమాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం 5వ రోజు భారీ ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. 108 పసుపు నీళ్లు బిందెలతో అమ్మవారికి అభిషేకాలు, కోటి కుంకుమార్చన పెద్ద ఎత్తున నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నట్టు అర్చకులు తెలిపారు. అమ్మవారికి నమోస్తుతే సేవకులు ఎవరైనా సహాయం చేస్తారు. దీపాలు ఎక్కించండి. సర్వ నరఘోష పీడ. రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించే విధంగా చూడాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతానికి నీటిని తీసుకురావడానికి పోలవరం ప్రాజెక్టుతో పాటు బనకచర్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకు దైవబలం కూడా తోడవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈరోజు స్వామివారికి తలనీనాలు సమర్పించుకుని మరి నిన్న కొండకొండ పాదయాత్రతో రావడం, ఈరోజు ఉదయం దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోడీ గారు అందరూ కూడా సపోర్ట్తో ఇవాళ రాష్ట్రం మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలోకి ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ నీరు పారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి కావడానికి ఆ స్వామివారి ఆశీర్వచనాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి నా నిజమైన వ్యక్తి తెలియజేసుకుంటాను.
తమకు 13 నెలలుగా జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి రావాల్సిన 420 కోట్లు చెల్లించి ఆదుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పివివి నాగరాజు, ఎన్ సంజీవ్ రెడ్డిలు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గ్రాంట్ లో చేసిన పనులకు సుమారు 4.50 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం చేయించిన పనులకు 8.50 కోట్లు కూడా చెల్లించలేదని తెలిపారు. 7 ఏళ్లుగా జీవీఎంసీలో చేసిన వివిధ గ్రాంట్ల వర్కులకు సుమారు 5.50 కోట్లు చెల్లించాలని కోరారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధి పోర్టల్లో కాకుండా పాత పద్ధతిలోనే బిల్లులు చెల్లించాలని, డ్రాయింగ్ బ్రాంచ్లను జోనల్ ఆఫీసులో కాకుండా ప్రధాన కార్యాలయంలోనే చెల్లించే ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ఇప్పటికే మేయర్ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమాలు మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో మాకు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు సకాలంలో బిల్స్ ఇచ్చినట్టయితే మేము చాలా ఉత్సాహంగా ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి మేము ముందుకు వెళ్తామని మీ పత్రికా ముఖంగా మేము చెప్తున్నాం. అలాగే మా దాదాపుగా 400 మంది కాంట్రాక్ట్ సభ్యులు 365 డేస్ మేము కష్టపడుతూ జీవీఎంసీ అభివృద్ధిలో ఎంతో మా సొంత నిధులు వెచ్చించి మరి మేము పనులు చేస్తున్నామండి. సో దీనిలో భాగంగా ఇప్పుడు మాకున్న పెండింగ్ బిల్స్ కూడా సకాలంలో ఇస్తారని మీ నమ్మకంతో మీ పత్రికా ముఖంగా మేము ప్రకటిస్తున్నామండి. మేజర్ వర్క్స్ కింద పిలవటం వల్ల చిన్న కాంట్రాక్టర్లకి ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి మామూలు కాంట్రాక్టర్లకి, చిన్న కాంట్రాక్టర్లకి వీలుండేలాగా వర్కులు పిలవాలనేది మా కోరిక అండి. మిగిలిన మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ పేమెంట్ పెండింగ్ అది ఉంది. చిన్న మిగిలిన సమస్యలు కూడా మీకు పత్రం ద్వారా తెలియజేయడం జరిగిందండి. అలాగే ఈ సమావేశానికి మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సమస్యల్ని మీ పత్రికా ముఖం ద్వారా తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేయాలనేది మా ఉద్దేశం తప్ప మా అంతకన్నా వేరే ఆలోచన అయితే ఏమీ లేదండి. ఈ సమావేశానికి మీకు ముఖ్య ఉద్దేశం అదేనండి. ఆచార్య తూనూటి దోనప్ప శత జయంతి ఉత్సవాలను ఏయూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహరావు, తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య నల్లా సత్యనారాయణ, ఆచార్య యోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య తూమాటి దోనప్ప చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు. ఏయులో చదువుకుని తెలుగు శాఖకు మణిహారంగా నిలిచారని, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మన భాషను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలాంటి పనులు మనం తెలుగు భాష అభివృద్ధికి మన వంతుగా మనం కృషి చేసి తెలుగు భాషని అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చూస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పిస్తున్నారు. కానీ తెలుగు భాషను మర్చిపోకూడదు. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మీ అందరికీ తెలుసు, తెలియని కాదు. ఒక మనిషి యొక్క నాడీ వ్యవస్థ మొత్తాన్ని కూడా కదిలించగల శక్తి తెలుగు అక్షరాలకే ఉంది. తెలుగు భాష మాట్లాడితే, తెలుగు వ్యాకరణం మాట్లాడగలిగితే మనిషి యొక్క నాడీ వ్యవస్థ మొత్తం ఉత్తేజితమయ్యి మనిషికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ యొక్క భాషలో ఉన్న గొప్పతనం మాట్లాడటము, మన యొక్క సందేశాలను ఇచ్చుకోవడమే కాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడే శక్తి ఈ భాషలో ఉంది. ఎలాంటి భాషని మనం నిలబెట్టుకోవాలి, 10 కాలాల పాటు బదిలంగా ఉంచుకోవాలి, ఇంకా పరిశోధనలు చేసి అభివృద్ధి చేసుకోవాలి. ఈ భాషలో ఉన్న గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయాలి. ఈ కార్యక్రమం ఇలాగా మనం 10 మందికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మనం చక్కగా ఇలాంటి కార్యక్రమాలని ఈ భాషకి మనకి కృషి చేసిన మహానుభావాలు గుర్తుంచుకొని వారి యొక్క కార్యక్రమాలను, జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం ద్వారా మన భాషని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాతోటి ఈ కార్యక్రమాన్ని అంత మహానుభావుడికి దండేసే అదృష్టం నాకు. హెడ్లైన్స్ మరోసారి.
యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి కుటుంబ పెద్దగా ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. కాంచరపాలెం డ్రైన్లో ఆటో డ్రైవర్ గల్లంతు 8 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికితీసిన జీవీఎంసీ సిబ్బంది. రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. సింహాచలం అప్పనగిరి ప్రదక్షిణకు భారీ ఎత్తున ఏర్పాట్లు. భక్తులు నడిచే 32 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.